సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడి మండలం ప్రగడవరంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు, పేదలకు చీరలు పంపిణీ, అన్నదానం చేసిన నాయకులు, కార్యకర్తలు. కోయిలగూడెం మండలం కన్నాపురంలో స్వపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి పర్యటించిన ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు. నిషేధిత ప్రాంతాలలో గుట్కా, మాదక ద్రవ్యాలు అమ్మకాల నిబంధనలకు విరుద్ధమంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఉత్తమమైన ప్రణాళికలతో విద్య అందిస్తున్నామంటున్న రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు. శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మల్లన్న స్వామిని భక్తి శ్రద్ధలతో సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వామి వస్త్రాలతో సత్కరించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చింతలపూడి మండలం ఫాతిమాపురం మెట్టగూడెంలో పండ్ల మొక్కలను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నాటారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటారు. ఫాతిమాపురం గ్రామంలో ఉన్న బాలాజీ మెటల్ చిప్స్ కర్సర్ లో బాంబ్ బ్లాస్ట్లకు ఇల్లు, రహదారులు, బీటలు వస్తున్నాయని తెలిపారు. కర్సర్ క్వారీలో పరిమితికి మించి బాంబులు పేల్చడంతో క్వారీ నుంచి వచ్చే దుర్వాసనకు గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. చిప్స్ క్వారీ 24 గంటలు పగలు రాత్రి తేడా లేకుండా మిషనరీ రన్నింగ్ చేయడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకులేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. తక్షణమే కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం చేయిస్తానని హామీ ఇచ్చారు. నిబద్ధతతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నత శ్రేణిలో ముందుకు దూసుకుపోతున్నట్లు శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు అన్నారు. రామచంద్ర విద్యా సంస్థను స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరాన్ని ఎంతో ఆశావహ దృక్పథంతో ప్రారంభించామని అన్నారు. గత విద్యా సంవత్సరం 2024-2025లో ఆహ్లాదకరమైన వాతావరణంలో సమిష్టి కృషితో అద్భుత విజయాలను సాధించామని, స్కూల్, ఇంటర్, డిగ్రీ, కాలేజీల ఫలితాల్లో మునిపెన్నడూ లేని విధంగా విద్యార్థులు ర్యాంకులు సాధించారని అన్నారు. స్టాఫ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. శ్రీరామచంద్ర స్కూల్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు 10వ తరగతిలో పోటీ పాఠశాలలను తట్టుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని, జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంతో పాటు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించామని, 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి మధ్యాహ్నపు మౌలిక శ్రీరామచంద్ర కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిందని గుర్తు చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కృషికి విజయం నిదర్శనమని అన్నారు. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మునిపెన్నడు సాధించని రీతిలో 1000 మార్కులకు గాను 984 మార్కులను సాధించామని, 950కు పైబడి అత్యధిక మార్కులు సాధించేందుకు లెక్చరర్స్ కృషి ఎనలేనిదని అన్నారు. పట్టుదలతో విద్యార్థులు చదివితే వారికి దిక్సూచిలా అధ్యాపకులు పనిచేయడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. డిగ్రీలు సైతం యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు జయకేతనం ఎగురవేస్తున్నారని అన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలకు సైతం కాలేజ్ ఆతిథ్యం ఇస్తోందని అన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విద్యా ప్రణాళికలో మార్పులు తెచ్చామని, ఐఐటి, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. అకాడమిక్ షెడ్యూల్ ను నిర్వహించేందుకు ఎం ఉమని, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ను సక్రమంగా నడిపేలా ఎం మౌనికని, అలాగే మొత్తం విద్యా సంస్థలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించేలా టి సురేష్ ని నియమించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, హై స్కూల్ ఇన్ఛార్జ్ టి హిమబిందు, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ ఏ బోస్, డిగ్రీ ఇన్ఛార్జ్ ఎం సూర్యకుమారిలు పూర్తి సహాయ సహకారాలతో వ్యవస్థను ముందుకు నడిపిస్తామని చైర్మన్ బివి కృష్ణారావు, కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్లు తెలియజేశారు. నూతన అకాడమిక్ ఇయర్ లో రామచంద్రలో అనూహ్యమైన మార్పుల గురించి ఈరోజు మీటింగ్ ఎజెండా. ఈరోజు మీటింగ్ ఉద్దేశం రామచంద్రలో అనూహ్యమైన మార్పులు తీసుకురావాలి, రామచంద్ర విద్యార్థుల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలి, రామచంద్ర విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి,
రామచంద్ర విద్యా సంస్థని ఉన్నత విద్యా సంస్థగా, అత్యున్నత ప్రమాణాలు గల విద్యా సంస్థగా నడపాలి. నూతనంగా ఒక అకాడమిక్ స్టాఫ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అనూహ్యమైన మార్పుల్లో భాగంగా రామచంద్ర విద్యా సంస్థలో ప్రైమరీ విభాగం రాధికా మేడం 23-25 years ఎక్స్పీరియన్స్తో రామచంద్ర ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు బ్రహ్మాండమైన స్థాయిలో నడిపేందుకు అకాడమిక్ ప్రిన్సిపల్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా బిందు మేడం హై స్కూల్ ఇన్ఛార్జిగా, హై స్కూల్ ప్రిన్సిపల్ గా నియమించడం జరిగింది. మేడం చాలా అపరిమితమైన అనుభవం ఉంది. అదేవిధంగా మేడం అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ ఉమా మేడం నియమించడం జరిగింది. ఓన్లీ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే మేడం చూడటం జరుగుతుంది. పిల్లల అకాడమిక్ బాగా జరుగుతుందా లేదా, అది ప్రాపర్ టైం జరుగుతుందా లేదా, దీన్ని అభివృద్ధి చేసి పిల్లల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ఉమా మేడం నియమించడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో మౌనిక నియమించడం జరిగింది. ఓన్లీ ఆఫీస్ సైడ్ మాత్రమే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నియమించడం జరిగింది. పేరెంట్స్ తోటి మంచి రిలేషన్ పాటిస్తూ విద్యార్థులకి, పేరెంట్స్ కి, స్టాఫ్ కి మధ్య సమన్వయకర్తగా మౌనిక పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ బోస్ గారు ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్ గా నూతనంగా నియమించడం జరిగింది. బోస్ గారు అపారమైన అనుభవం ఉంది. ఆయనకి అనేక విద్యా సంస్థల్లో చేసిన అనుభవం ఉంది. ఆయన అనుభవాన్ని రామచంద్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపయోగించేందుకు నియమించడం జరిగింది. అదేవిధంగా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఆయన చాలా సంస్థల్లో పనిచేశారు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేశారు. సురేష్ గారు అంటారు. ఈ సురేష్ గారిని ఈ వ్యవస్థలన్నింటినీ, ప్రైమరీ విభాగాన్ని, హై స్కూల్ విభాగాన్ని, ఇంటర్మీడియట్ విభాగాన్ని, నర్సరీ విభాగాన్ని, డిగ్రీ విభాగాన్ని, అన్ని విభాగాలని, డిగ్రీ విభాగంలో సూర్యకుమారి గారి మేడం గారిని ఓన్లీ మేడంనే ఆడపిల్లల ప్రత్యేక పద్ధతి కోసం డిగ్రీ విభాగంలో పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు పిహెచ్డి ప్రొఫెసర్ అయినటువంటి సూర్యకుమారి గారిని ఈరోజు సెలవులో ఉన్నారు. ఆమెను నియమించడం జరిగింది. ఈ విభాగాల 5 విభాగాలని సమన్వయం చేస్తూ అత్యంత క్రమశిక్షణ రూపొందిస్తూ తల్లిదండ్రులను సమాధానపరుస్తూ పిల్లల్లో విద్యని అభివృద్ధి చేస్తూ పిల్లల్లో రామచంద్ర విద్యా సంస్థ అంటే రామచంద్ర సాటి అనే విధంగా దీన్ని తీర్చిదిద్దుతానని సురేష్ గారితో ప్రామిస్ తీసుకొని నేను రామచంద్ర స్టాఫ్ అందరికీ కూడా డైరెక్ట్ చేస్తున్నాను. శ్రీ రామచంద్ర విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా అప్లాండ్ ఏరియాలో ఉన్నతమైన విలువలతో కూడిన, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్తగా స్టార్ట్ అయిన ఉపాధ్యాయులు, అదేవిధంగా గతం నుంచి చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కలిసి కూడా మన యొక్క రామచంద్ర విద్యా సంస్థల యొక్క పేరును ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అప్లాండ్ ఏరియాలో చాలా తక్కువ ఫీజులతో చదివించే విద్యా సంస్థ ఏదైనా ఉందంటే మన రామచంద్ర విద్యా సంస్థే. మేనేజ్మెంట్, టీచర్, స్టూడెంట్ ఈ ముగ్గురు కోఆర్డినేట్ అయితేనే విద్యా సంస్థ ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ మంచి విద్యార్థులు తీసుకెళ్ళటము, అదేవిధంగా మంచి విద్యా సంస్థనే ముందు తీసుకెళ్ళడం అవుతాము. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ సార్కి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. నన్ను అపాయింట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలని ఆశతో ముందుకెళ్తున్నానండి. అదేవిధంగా ఇంకో విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ యువత అనేది ఎక్కువ ఉంది మనకి. దానికి సంబంధించిన సార్తో మార్నింగ్ మాట్లాడడం కూడా జరిగింది. సార్, మనం డిగ్రీ అయిన పిల్లలకి ఇక్కడ ఆతిథ్యం ఇద్దాము, మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేద్దాము, రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్లాన్ చేద్దాము, కంపెనీస్ తెప్పిద్దాము అన్న దానికి కూడా సార్ ఓకే అనడం జరిగింది. సో దీనిలో కూడా యువతకి ఈ ఉద్యోగం ఎట్లా ఇవ్వాలి ఏంటి ఆలోచనలో ఉన్నాము. అందరం కలిసి కోఆర్డినేషన్తో, మంచి టీం వర్క్తో సపోర్ట్ చేద్దాం. అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి కూడా మనం సపోర్ట్ తీసుకుందామండి. సపోర్ట్ తీసుకొని మంచి రిజల్ట్స్తో, మంచి అకాడమిక్స్తో, మంచి డిసిప్లైన్తో అదేవిధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈ నెల 11వ తేదీన గ్రామ దేవత గంగనమ్మ తల్లికి పాల పొంగలితో బోనాలు సమర్పించే మహిళలు ఎర్ర చీర గాని, పసుపు రంగు చీర గాని ధరించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో అశ్వరపేట రోడ్ నందు వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం నుంచి ఎప్పటిలాగే శోభాయాత్రగా గంగనమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటామని తెలిపారు. ఆవు పాలు, బియ్యంతో పరమాన్నం చేసి వేపాకులు, పువ్వులతో బోనాలను అలంకరణ చేసుకుని రావాలని సూచించారు. 11వ తేదీన గంగనమ్మ తల్లిని శాకాంబరి అలంకరణ చేయనున్నట్లు తెలియజేశారు. శాకాంబరి అవతారానికి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు సమర్పించే భక్తులు ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటల లోపు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆశాజ్యోతి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కామవరపుకోట మండల అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రజలకు చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు. రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 104 జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. వారితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కళ్ళల్లో వెలుగులు నింపిన అపర భగీరథుడు, ఉచిత విద్యుత్తుని రైతులకు ఇచ్చిన గొప్ప నేత, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన నేత, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎందరో విద్యార్థులు భవిష్యత్తును అందంగా అలంకరించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు. ఆయన చేసిన సేవలు అమోఘము, అద్భుతం. కాబట్టి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటూ ఆయనకి మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత. ఆయన మరి అద్భుతమైన పరిపాలన చేశాడు. ప్రజా సంక్షేమాన్ని మంత్రిలాగా ఈయన కూడా నెరవేర్చాడు. కొన్ని కారణాల్లో వల్ల ఆయన ప్రతిపక్షంలో మనం ఉండబడ్డాం. అయినా కానీ ఇప్పటి నుంచే మనం పోరాటం చేయాలి. పోరాటం చేసి మళ్ళా తిరిగి మన పార్టీని అధికారంలోకి వచ్చి జోహార్ వైఎస్ఆర్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. మంగళవారం సందర్భంగా తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా భక్తులు వైద్య సేవలు పొందారు. జిల్లా పంచాయతీ అధికారిని కె అనురాధ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, పర్యవేక్షకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపం వద్ద వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా పర్యవేక్షకులు జె కృష్ణ స్వామివారికి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 199,207 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థాన కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన తెలియజేశారు. అనుగ్రహంతో ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కుడి చేతితో గద, ఎడం చేతితో పండు, సంజీవ పడతో పట్టినటువంటి స్వామి అభయాంజనేయ స్వామి రకరకాల స్వామి ఫలప్రదాతగా ఇక్కడ చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఈరోజు మంగళవారం ప్రాతకాలమే 4 గంటల నుంచి కూడా స్వామివారికి తీర్థపింది నిత్యార్చన కైంకర్యంతో ప్రారంభమై 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారి విశేష దర్శనము, ఉచిత దర్శనము, గర్భాలయ దర్శనంగా జరుగుతున్నాయి. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో స్వామివారిని విశేషంగా భక్తులు దర్శించుకుంటున్నారు. అదే రకంగా స్వామివారి అన్నప్రసాద శాలలో నిత్య అన్నదాన కైంకర్యం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా ప్రతి శనివారము జరుగుతున్నటువంటి శ్రీ స్వామివారి పంచామృత శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారందరికీ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శనిదశ కానీ, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఇలాగా జన్మతః జరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో పంచామృతాభిషేకం రేపు జరిగేటటువంటి ప్రతి వారము జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై హనుమాన్, జై జై హనుమాన్. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో పోలీసు సోదాలు చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న పలు కిరాణా పాన్ షాపులలో తనిఖీలు చేపట్టారు. నిషేధిత గుట్కా, సిగరెట్లు, పేకలు స్వాధీనం చేసుకున్నారు. కాలేజ్, ఆసుపత్రుల వద్ద గుట్కాలు, సిగరెట్లు విక్రయాలు నిషేధమని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. పబ్లిక్ ప్రదేశాలలో నో స్మోకింగ్ జోన్లలో ధూమపానం, మద్యపానం చేస్తే చర్యలు తప్పవని అన్నారు. తనిఖీలలో పాల్గొన్న సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ జబీర్, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ పాల్గొన్నారు. యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారంగా నిషేధం కనుక ఈరోజు మన జంగారెడ్డిగూడెం డిగ్రీ కాలేజీ మరియు హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి షాప్స్ మీద సర్ప్రైజ్గా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిగరెట్ మరియు టొబాకో ప్రోడక్ట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మిగతా స్కూల్స్, కాలేజీల దగ్గర ఉన్నటువంటి అందరూ షాప్స్ ఓనర్స్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరి షాప్ దగ్గర అయినా సరే ఈ విధంగా స్టూడెంట్స్ అమ్మటం కానీ, లేదా వాళ్ళ షాప్లో సిగరెట్స్ కానీ, టొబాకో ప్రోడక్ట్స్ కానీ, లేదా ఇతర మత్తు పదార్థాలు అంటే గంజాయి వంటివి కానీ ఏం దొరికినా సరే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా డైలీ కూడా రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు ఎవరు కూడా ఇలాంటి మత్తు పానీయాల జోలికి, అలాగే మత్తు పదార్థాల జోలికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడో కూడా ధూమపానం ఇలాంటివి కూడా నిషేధించబడ్డాయి కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం ఉభయ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దివంగత ఎడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్స్ తదితరులు పూలదండలు వేసి నివాళి అర్పించారు. భారీ కేక్ ను కట్ చేశారు. పేదలకు చీరలను, దుప్పట్లను పంపిణీ చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరగంటి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పలువురు మాట్లాడారు. పట్టణం, మండల గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ కేడర్ భారీ స్థాయిలో తరలివచ్చి రాజన్నకు నివాళి అర్పించారు. దివంగత నేత ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి ప్రాంతంలో అదేవిధంగా గ్రామాలన్నింటిలో కూడా చక్కగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు సంక్షేమానికి చిరునామా ఎవరంటే రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. మన ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి కదలికలు మీ అందరికీ తెలుసు. 100 బెడ్స్ హాస్పిటల్ గానీ, అదేవిధంగా శ్రీనివాసపురంలో కూడా రచ్చబండ చేయడం జరిగింది ఆ రోజుల్లో. నెక్స్ట్ సంక్షేమ పథకాల సృష్టికర్త ఎవరన్నా అంటే రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. 108 గానీ ఈ రోజు నేమ్స్ మారుతున్నారు. అదేవిధంగా 104 గానీ అన్ని కూడా చక్కగా చేసిన సృష్టికర్త యొక్క జన్మదిన వేడుకలు ఇంత చక్కగా జరుపుకునే సంతోషం. మరి ముఖ్యంగా ఈ కొత్తగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, మండలాధ్యక్షులు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు ఇద్దరు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తారని పార్టీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ముందు ధన్యవాదాలు. మరి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం అంతా ఈ రోజు పచ్చగా ఉంది, వ్యవసాయం చేయగలుగుతున్నామంటే మరి ఆయన పుట్టినే. ఉచిత కరెంట్ ఇచ్చారు, బోర్లు ఎన్ని 2 ఎకరాలు ఉంటే బోర్లు ఎక్కువని ఇచ్చారు. ఈ రోజు ఆయన్ని ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా ఆనందంగా ఆయన్ని తెలుసుకునే ప్రతి ఆయన ఫోటో ఉంది. అంటే ఆయన చేసిన ఘనత రైతాంగానికి చాలా ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి తప్పక పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన ఒక భగవంతుడు. కారణం ఇంకా అమితమైన ఔషధి జంగారెడ్డి పట్టణంలోనే ఆయన గుర్తు ఉదయం వందపడక హాస్పిటల్ జంగారెడ్డిలో విద్యుపరక హాస్పిటల్ లేని రోజుల్లో వందపడక హాస్పిటల్ శాంక్షన్ చేయడమే కాకుండా దాన్ని అభివృద్ధి చేయడం. అలా ప్రతి విద్యార్థి, పేద విద్యార్థి చదువుకున్నాడు, ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకున్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి సభే. కాబట్టి మన అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది సేవా కార్యక్రమాలు అంటే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆరాధ్య దేవి మన దైవాన్ని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు అడుగుదారుల్లో మనం నడవాలంటే ముందున్న మన కర్తవ్యం జగనాన్ని బలోపేతం చేయాలి. మన పార్టీ గురించి మన కేరళలో ఉత్సాహం తెలిసి, అలాగే నూతనంగా ఎన్నికబోతున్న టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కూడా మనం చేతులిచ్చి వాళ్ళ ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రస్తుత వర్షాకాలంలో సంభవించే తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. వేలేర్పాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వరదలపై ముందస్తు ప్రణాళిక సమావేశంలో అన్ని శాఖల అధికారులతో వర్షాకాలంలో వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తల గురించి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ రానున్న 3 రోజులలో భద్రాచలం నుండి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కుల పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందని, అంతేకాక పెదవాగు, ఎద్దువాగుల నుండి కుకునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలని అన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి ముందుగానే అధికారులు సహాయక చర్యలకు సిద్ధం కావాలని, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో అందరూ రావడం జరిగింది. మామూలుగా మనకు ఇప్పుడు జూలై 2nd వీక్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ దాకా మనకు ఫ్లడ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి. అరౌండ్ 9 lakh క్యూసెక్స్ మనకు భద్రాచలం నుంచి వసతిని కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అందువల్ల అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో అయినాయి కాబట్టి దానికి ప్రిపేర్నెస్ ఎట్లా చేయాలి, ఏమేమి అరేంజ్మెంట్స్ ముందు ఏర్పాటు చేసుకోవాలి అని స్టార్ట్ అయినా కానీ ఈసారి పెడవగా ఇష్యూ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏ హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతుందో అవన్నిటికీ ముందే వార్నింగ్ చేసి అక్కడికి లెవెల్స్ కూడా వాచ్ చేస్తున్నాము. భద్రాచలం కూడా మన డిస్ట్రిక్ట్ నుంచి పక్క డిస్ట్రిక్ట్ తెలంగాణ సైడ్లో ఉండేవారితో కూడా ఆల్రెడీ గ్రూప్లు ఫామ్ చేసుకున్నాము. సో మ్యూచువల్గా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ కింద మన సబ్ కలెక్టర్ టాస్కర్స్ కూడా కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. మన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెడుతున్నారు భద్రాచలం ఎన్ని ఫీట్లు వచ్చినాయని చెప్పేసి. అది కాకుండా మన స్టేట్లో కూడా ఈసారి డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చాలా స్ట్రింజెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. చింతల్పూడి నియోజకవర్గం చింతల్పూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. చింతల్పూడి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన అసెంబ్లీ సమావేశం నడిపించే తీరే వేరని, ఇప్పుడున్న రాజకీయాలు కక్షపూరితంగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అభివృద్ధిని కోల్పోతుందని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇసంపల్లి సుందర్రావు, చింతలపూడి మాజీ అధ్యక్షులు జగవరపు కోటిరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాగరబోయిన వరలక్ష్మి, బొర్రా సుబ్బారావు, డి రాజు, పెంగళి సుబ్బారావు, ఠాకూరి మోహన్ రావు పాల్గొన్నారు. మన సైతం నాయకుడు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా అది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారి లాంటి ఆణిముత్యం ఎవరు లేరు. అసలు సంక్షేమం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. ఎవరు ఊహించని విధంగా, అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర మొదలు పెడితే అసలు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. ఎవరు ఊహించని విధంగా, అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర మొదలు పెడితే పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తాను అని అంటే ఆయన్ని చూసి నవ్వారు. ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారు, రైతులు ఉచితంగా విద్యుత్ ఎలా ఇస్తారని చెప్పి చూసి నవ్వటం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే కేవలం ఉచిత విద్యుత్ మాత్రమే, ఏమి ఇవ్వలేదు హామీ. కానీ ప్రజలు ఆయన నమ్మారు. ప్రజలందరూ ఓట్లు వేస్తే మరి ఆయన అధికారంలో రావడం జరిగింది. మన ఉమ్మడి స్వీకారం చేసిన రోజునే మొత్తం ప్రజల మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd
second floor, Happy's Beauty Clinic and Academy, Jangareddigudem. Cell numbers 9912748447 and 8977768784. కోయిలగూడ మండలం కన్నాపురం పంచాయతీ కన్నాపురంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఇంటింటికి రాష్ట్ర ట్రాకర్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరగం శ్రీనివాసులు నాయకులు కార్యకర్తలతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బొమ్మ రామగంట్లయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు పారేపల్లి రామారావు, మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, ఉప్పటి వెంకట్రావు, ఎంపీటీసీలు బాజీ, గణపతి, నాయకులు నాగేష్, చంద్రం, నల్లూరి గోపి, వెంకటేశ్వరరావు, వీర్రాజు, గాలింకి సురేష్, చాపల చిన్నబాబు, గ్రామ ప్రధాన కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు. గ్యాస్ బండ్ దీప పథకం పడ్డది. పథకాలన్నీ బాగానే పడ్డాయి. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు అన్నప్రసాద వితరణ చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని భారీ స్థాయిలో అన్నదానం చేశారు. అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, రిటైర్డ్ పీడీ నరసింహరాజు తదితరులను శాల్వాతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ అధ్యక్షులు గండికొట్ట బాబీ పాల్గొన్నారు. ప్రతి మంగళవారం అన్నదానం చేసే ఉభయదారులు ఆలయ అన్నదాన కమిటీని సంప్రదించాలని కోరారు. అన్ని దానాలలో అన్నదానం ఎంతో విశేషమైనదని నంబూరి రామచంద్రరాజు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగారమ్మ తల్లి ఆలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పూర్వ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు ఆధ్వర్యంలో రాజన్నకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కౌన్సిలర్ అయినాల రమణమూర్తి, శంకు సురేష్, పి రాజాగౌడ్, నేట్రు గణేష్, గంజి వినోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. పలువురికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. మహానేత రాజన్న చేసిన సేవలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తు చేశారు. చరిత్రలో చిరస్మరణీయుడిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
చింతలపూడి మండలం ప్రగడవరంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు, పేదలకు చీరలు పంపిణీ, అన్నదానం చేసిన నాయకులు, కార్యకర్తలు. కోయిలగూడెం మండలం కన్నాపురంలో స్వపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి పర్యటించిన ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు. నిషేధిత ప్రాంతాలలో గుట్కా, మాదక ద్రవ్యాలు అమ్మకాల నిబంధనలకు విరుద్ధమంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఉత్తమమైన ప్రణాళికలతో విద్య అందిస్తున్నామంటున్న రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు. వార్తలు సమాప్తం. నమస్కారం.